హాయ్ అండి, నేను మీ దిల్సే దిలేష్. ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే అమ్మ పేరు వేరు, అమ్మాయి ప్రేమ వేరు. ఈ చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు ఈ సబ్జెక్ట్ని మనం స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుదిరితే ఒక లైక్ చేయండి, ఓకేనా? సరే, ఇప్పుడైతే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అమ్మ పేరు వేరు, అమ్మాయి ప్రేమ వేరు. అసలు ఈ మధ్య నాకు తెలియకుండా చాలా విషయాలు వింటూ ఉంటానండి. ఇది మీకు కూడా అర్థం అవ్వచ్చు. ఎలా అనేసి అంటే, పెళ్ళైన మొదట్లో ఫస్ట్ 3 సంవత్సరాలు మా ఆయన నాతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా నా మాట వినట్లేదు మా ఆయన. మా అమ్మ మీద ఏమంటారు, వాళ్ళ అమ్మ చెప్పే మాటే వింటున్నాడు. అలాగే వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది, నా మీద ప్రేమ తగ్గిపోయింది అనేసి అనుకుంటుంటున్నారు. యాక్చువల్గా ఇన్ జనరల్ ఏమవుతుందనేసి అంటే, పెళ్ళైన మొదట్లో తనకి బాధ్యతలు ఉండవు. కొడుకుగా తనకు ఒక బాధ్యతలు, భర్తగా తనకు బాధ్యతలు ఉండవు. ఆ తర్వాత తనకి ఫ్యామిలీ లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. తను పూర్తిగా సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాడు. సో అలాంటి టైంలో తన పూర్తి టైం అనేది భార్యతో ఇవ్వడం వల్ల సో మనకు ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. కరెక్ట్, మీరు కరెక్ట్. కానీ ఇక్కడ అలాగే ట్రావెలింగ్ జరుగుతున్న కొద్దీ పెళ్ళే ఫైనాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు, లేదంటే రిమైనింగ్ వగేరా ఇలాంటివి ఉండొచ్చు. సో అది కనీసం తను ప్రేమని చూపించలేడు. సో తన పిల్లల మీద ఉన్న ప్రేమని తను చూపించే ప్రేమ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కంపారిజన్ అనేది రాకూడదు అనమాట. ఈ కంపారిజన్ అనేది భార్య ప్రేమని కూడా ఈ యూనివర్సల్లో ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అంటూ లేదు. తండ్రి ప్రేమకు కూడా రీప్లేస్మెంట్ అంటూ లేదు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనేసి అంటే, ఎక్కడ కూడా ఎవరికి ఎక్కువ ప్రేమ చూపించినా తన బ్యాలెన్సింగ్ అనేది తప్పుతుంది. సో అలా తప్పకుండా ఉండడానికి తను ఎక్కడ కూడా ప్రేమను ఎక్కువ చూపించలేడు. బట్ తన మనసులో అయితే తన పిల్లల ప్రేమ, తన భార్య ప్రేమ, తన తల్లి ప్రేమ డిఫరెంట్గానే ఉంటుంది. సో మీకు అనేది ఇటువంటి సందేహం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదట్లో ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉండట్లేదు, తల్లి మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది, అలాంటి దురుద్దేశాలని మనసులో పెట్టుకోకూడదు. మీ కాపురాలని మీరే దూరం చేసుకోకూడదు. సో సబ్జెక్ట్ అయితే మీకు అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ ఇది అర్థం కాని సబ్జెక్ట్. ట్రావెలింగ్లోనే మీరుగానే స్వతహాగా తెలుసుకోవాల్సింది. ప్రతి తల్లి కూడా తన కొడుకు మీద ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడు ఎంతలా ఉంటుందో ప్రేమని చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే మీకు ఇలాంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి. సో దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏ తల్లి కూడా తన కొడుకు తన కోడలతో మంచిగా ఉండాలనే ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. అదేవిధంగా చెడిపోవాలనేది కోరుకోదు. సో ఆల్వేస్ తన కొడుకు తన భార్యలతో, తన పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇలాంటి చెడు ఉద్దేశం కలగకుండా చూసుకోండి. అప్పటి వరకు కీప్ వాచింగ్. నేను మీ దిల్సే దిలేష్. మరిన్ని కొత్త సబ్జెక్ట్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. అంతవరకు థ్యాంక్ యూ.